నాగబాబన్న అసలు నీకేం పని? మన పవనన్న పరువు తీయడానికి కాకపోతే అసలు నాగబాబన్న మాట మాట్లాడుతుంది చాలా తప్పండి. దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి, ఇప్పుకొని వచ్చే వాళ్ళము. ఇప్పుడు యాంకర్ సుమాగారు కూడా ఆమె ఎన్నాళ్ళ మిస్ చేస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మమ్మ అయిందా కూడా చేస్తుంది. ఆమె పద్ధతి ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె ప్రవేశించుకోమరు. కాబట్టి ఆమె పక్క మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించమని తెలుస్తుంది. అప్పుడు సిగ్గు చేయటం అనమాట ఇది మాట్లాడుకోవడం కూడా. అసలు శివాజీ గారు ఆమె పేరు పెట్టలేదు కదా, ఆమె పేరు అసలు పెట్టలేదు కదా. మొన్న ఎవరో ఒక యాక్టర్ వచ్చిందట, అవును గుంజ పేరుకులు వేసుకుని మరి కొంచెం ఏం చేస్తారు కుర్రోళ్ళు. పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పద్ధతికి రా, నువ్వు పద్ధతి రాకుండా వాళ్ళు జంతువులు అన్నాన్ని అభిషేకం చేయాలని ఎందుకు చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు జంతువులు అని తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకొని ఎందుకు వచ్చినావు? కప్పుకొని రా. ఇప్పుడు నీకు డబ్బులు రావాలా, నీకు క్యారెక్టర్లు రావాలా, నీ అన్నాన్ని బహిరంగంగా పెట్టిను. నీది తప్పు, అది నీదే తప్పు. యువత తప్పుది కాదు, యువత అంతే చేస్తారు, అంతే రేట్ అయితే. నువ్వు దమ్ముల గురించి మాట్లాడు. నేను చెబుతున్నా, ఇండియన్ కుర్రోళ్ళు దమ్ము మేము అందం మేము ఆడపోతాం, కానీ మీరు జంతువుల్లో మేనపడద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటేనే ఆమె చెప్పింది. దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి. ఇప్పుకొని వచ్చే వాళ్ళము, ఇప్పుకొని వచ్చే వాళ్ళకే, సభ్య సమాజం తలదించుకొని తిరిగే వాళ్ళకే మాత్రం పద్ధతిగా ఉండే వాళ్ళంటే మాత్రం మృగాల్లో పడవద్దు. అట్టాటోళ్ళు మృగాలు ఇప్పుకొని తిరిగి మీకు పద్ధతి లేకుండా తిరిగి వాళ్ళు మగవాళ్ళు జంతువులు, వాళ్ళకి దమ్ములు ధైర్యాల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం మీ దమ్ము ఏదో చూపియండి. మరి ఇప్పుడు సామాన్లు అంటేనే ఊరుకోలేదు ఈ సమాజం. దమ్ము చూపిస్తే ఊరుకుంటారు అంటారా? మళ్ళీ వాళ్ళు సేఫ్ గానే ఉంటారు, మళ్ళీ ఇబ్బంది అబ్బాయిలకే కదా. మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి, మరి అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కదా. అబ్బాయిలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీ గురించి ఒక జాతి మృగాళ్ళు అమ్మాయిని, స్త్రీ అనేది 9 ఏళ్ల అమ్మాయి కానీ 90 ఏళ్ల ముసలి దాని వరకు వదిలిపెట్టలేదు. అట్టాటి వాళ్ళని మృగాలు అనాలి, అట్టాటి వాళ్ళని అడవి జంతువులు అనాలి. ఇట్టాటి నువ్వు ఇప్పుకొని వచ్చి నీ అందం ఆరపోసి నీ మీద భర్తను చూసుకుంటూ నువ్వు ఉండాలా. నువ్వు లేకపోతే నువ్వు జంతువు అనే వాళ్ళని ఏమనాలా? ఇట్టాటి వాళ్ళని ఏమనాలా? వీళ్ళకి దమ్ము చూపియాలి కదా, వీళ్ళకి చూపియాలి ఖచ్చితంగా. మగపడ పుట్టినాడు ఎప్పుడైనా సరే దమ్ము చూపితేనే సిగ్గుపోతుంది. నాగబాబు లాంటి వారు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం అవునా? అదేనాయా నా బాధ. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అసలు ఆయన సనాతన ధర్మం, ఐందవ ధర్మం గురించి ఆయన పాటలు పాడుతుండు. 2 రాష్ట్రాల ప్రజలకు యావత్ ప్రపంచానికి తేవాలని ఆయన మన ఈ మధ్య శ్రీకృష్ణ దేవరాయలు అని కూడా బిరుదు కూడా వచ్చింది. ఆయన సమాజం కోసం కష్టపడుతుంటే ఈయన పార్టీలో బాధ్యతాయుతంగా ఎమ్మెల్యే పదవికి ప్రజల గురించి మాట్లాడాలా, ప్రజా సేవకు నువ్వు వినియోగియాల. ఏదైనా ఉంటే పద్ధతికి మాట్లాడాలి. ఈయనకేం పని ఆమె గురించి మాట్లాడాలి? నాగబాబన్న అసలు నీకేం పని? మన పవనన్న పరువు తీయడానికి కాకపోతే అసలు నాగబాబన్న మాట మాట్లాడుతుంది చాలా తప్పండి. ఏమన్నాండి ఎందుకు? ఇప్పుకొని తిరగమంటాం నీది కరుట్ట, కప్పుకొని తిరగమంటాం శివాజీ గారి కరుట్ట. శివాజీ గారి కరుట్ట అంటే నేను అసలు ఈ విషయం నాగబాబు గారికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అసలు లేదు. సమాజం మీద ప్రజలకు చాలా ఉంది మాట్లాడాలి. ఏపీలో సమస్యలు ఎమ్మెల్సీగా ఉన్నారు. అవును, ఏపీలోనే కాదు, ప్రజానాయకుడు అయినప్పుడు ఎక్కడ సమస్య ఉందో మాట్లాడాలి. ఏమైనా ఆడపిల్ల కాదు, ఆడపిల్లల మీద బయట చాలా జరుగుతున్నాయి. కట్నం మొన్న ఈ మధ్య కట్నం గురించి 1 కోటి రూపాయలు కట్నం తీసుకున్నారంటే ఆమె సుడికి కొట్టి ఏదో చేశాను. మరి ఒక అమ్మాయికి కిస్తాల బస్సు తగలబెట్టాను అనుమానంతో భర్తే. అట్టాటోళ్ళ గురించి స్పందించాలి కదా. సెల్లులు చూడరా వీళ్ళు, పక్కన 10 మంది పెట్టుకుంటారు సెలబ్రిటీలు, నాయకులు లేని కొంతమంది. హోదా రాగానే కడగటానికి ఒకడు, తోడటానికి ఒకడు, తిరిగటానికి ఒకడు పెట్టుకుంటారు. సమాజం మీద మంచి చట్టలు చూడరు, నోటికి వచ్చింది మాట్లాడరు. మాట్లాడుతున్న దానికి మనం ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ల కష్టాన్ని, లేకపోతే చిరంజీవి గారు 20 ఏళ్ల కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ వల్ల అంటారు. ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చింది. మరి బ్యాడ్ చేస్తాను, ఖచ్చితంగా బ్యాడే చేస్తాను. బ్యాడ్ చేస్తున్న నాగబాబు అన్న అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎంత తీసుకొచ్చింది కష్టపడి. ఈయన పాడు చేస్తుంటే ఈయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు మాట్లాడతాం కుదరలేదు, మాట్లాడతాం రాలా. పండితుల నుంచి పామరుల దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా, ఆడదాని హక్కుల గురించి అని మాట్లాడుతున్న నాగబాబు అన్న మాట్లాడిండు. మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు. వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఆడదాని హక్కులు, రాజ్యాంగం హక్కులు ఏమి ఇచ్చింది? ఇప్పుకొని తిరగమని ఇచ్చిందా? వీళ్ళకి చదువులోనే నాకు చదువు లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే నాకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. వాళ్ళకి హోదా ఉంది, నాకు హోదా లేదు. నేను నడి రోడ్డు మీద ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా. నాకు ఏమి జ్ఞానం కూడా లేదు, వాళ్ళకి అన్ని ఉంటాయి. 10 మంది ఉంటారు కడుక్కోవడానికి, ఇవ్వడానికి, అన్ని చేయడానికి. నాకేం లేదు, నేను మాట్లాడుతున్నా. రాజ్యాంగం హక్కు ఇప్పుకోమని చెప్పిందా, కప్పుకోమని చెప్పిందా? స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది హక్కులు?
ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది. ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితుంది, పాలిచ్చి లాలిచ్చిన తల్లిని అమాంసంగా నిర్దాక్షిణంగా ఆ తల్లిని నడు రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు హక్కుల గురించి మాట్లాడాలి. కరెక్టా? అప్పుడు ఆ తల్లి శ్రీమూర్తిరా, ఈ తల్లి మనల్ని అన్నది, మనల్ని లాలించింది, మనల్ని పాలించింది. ఆ తల్లి మనం యానించి పుట్టినవో యానించి తాగి బతికినవో, మనం అట్లాంటి తల్లిని అట్లాంటి ప్రైవేట్ పార్టీని మనం అవమానం చేయకూడదురా అని చెప్పాలి. ఇట్లాంటి వ్యక్తులు, నాగబాబు లాంటి వ్యక్తులు మన పవనన్న శాసన ధర్మం తీసుకొచ్చింది కాబట్టి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అట్లాంటివి చెప్పాలా. మరి స్వేచ్ఛ అంటే బట్టల్లోనే ఉంది అంటుంది, నిండు బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ లేనట్టు అంటుంది. అదే కదా మరి నేను చెప్పేది. ఇప్పుడు బట్టలు, అసలు బట్టల గురించి మాట్లాడినంత సిగ్గుచేట అవుతుంది. ఎదపోకి ఇంత పేకల గురించి వీళ్ళు ప్రకాష్ రాజు గారు, నాగబాబు గారు, మనసు మనోజ్ గారు, అయ్యా మోహన్ బాబు కింగ్ కలెక్షన్ మోహన్ బాబు గారు పెదరాడి సినిమా తీసిండు, ఇప్పుడు కూడా వాళ్ళ నడుస్తుంది. ఈయన ఎందుకో ఈ మాటలు మాట్లాడిండు. ఇప్పుడు కూడా పెదరాడి అంటే క్రేజ్ ఉంది. మరి అదే జబర్దస్త్ లో ఇంతకంటే దారుణమైన బూతులు అలాంటివి అన్నీ ఉన్నాయి కదా, ఇంతకంటే దారుణంగా. అది నాగబాబు గారు కూడా ఎంజాయ్ చేశారు. మరి అందుకే ఆయన ఇట్లా మాట్లాడిండు. మరి అందుకే ఇట్లా మాట్లాడినాడు పక్క నవ్వే. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడి సమాజం గురించి ఎమ్మెల్యే పదవి తీసి అవతల ఏపీలో ప్రజలకు ఎంత ఏం జరుగుతుంది, ఏం కథ ఎన్ని చూసుకోకుండా వాళ్ళేం కుటుంబ పరిపాలన చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబ పరిపాలన చూపించి పిల్లలకి ఎడ్యుకేషన్ అవన్నీ నేర్పిస్తారు. ఎంత బాగా చేస్తారు అవతల. ఈయన ఎమ్మెల్యే పదవి ఇస్తేనే నేను కూర్చొని అనుసరికి సపోర్ట్ చేస్తాను. ఏమన్నా పద్ధతికి ఉందా? అసలు పద్ధతికి ఉందా? అనుసరి ఒక్కతేనా ఆడపిల్ల సమాజం మీద? మరి వీళ్ళంతా ఎవరు? పూర్వకాలం రోజుల్లో ఆడవాళ్ళు జాకెట్ లేకుండా చీర మాత్రం కట్టుకునే వాళ్ళు, కప్పుకునే వాళ్ళు. ఇప్పుడు నాగరికత వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు, జాకెట్ వేసుకుంటున్నారు అంటే సనాతన ధర్మం ఇట్లాగా అంటున్నారు. మరి ఇప్పుడు కూడా జాకెట్ లేకుండా చీరలు కట్టుకోమంటారా అని చెప్పేసి అనసూయ అడుగుతుంది. అనుసరి ఏదైనా అడుగుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో మగవాళ్ళు పుట్ట కోసం పెట్టుకుంటారు, నేను కూడా అదే పుట్ట కోసం పెట్టుకుంటాను అంటున్నా. అదే నా పెట్టుకొని అడిగేది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిండండి, ఆ శివాజీ గారు ఇప్పుడు నడు రోడ్డు మీద ఇదే కృష్ణకాంత పార్క్ కాడ నేను ఆయనకి తీసుకొస్తా పోయి కాళ్ళు పట్టుకుని ఆయన అన్న సొక్కించుకొని నిలబడతాడు. ఆమె నిలబడమన్న ఆ ఎంత పేలికి పొడి తీసి ఇది పద్ధతేనా? అన్నం తినే మాటలేని ఈ గడి తినే మాటలు కదా. అంటే నాగరికత పెరిగింది కదా, ఇలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు. దాని మీద ఎందుకు విమర్శలు ఉంటుంది? ఏ నాగరికత పెరిగింది? ఇంత బట్టల్లో వేసుకోవటంలో నాగరికత అదేనా నాగరికత? అదేనా? ఎదిగిన కొడుకుల ముందు కొడుకే నీ కొడుకే నీ బట్టలు బాగాలేదని చెప్పిండు కదా. ఇది ఎక్కడ నాగరికత? అసలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి.